యా, తను నా ఫ్రెండ్ రూమ్మేట్ మృదుల. వీడు నా ఫ్రెండ్, స్కూల్ మేట్, కాలేజ్ మేట్, హాస్టల్ మేట్, బెంచ్ మేట్, ఇప్పుడు రూమ్మేట్. ఓ, అవి ఏమైనా డిగ్రీలు ఏంట్రా? తనలా ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా. వీడి పేరు జై. చెప్పండి, కలుద్దామన్నారు. అవును, మన పెళ్లి చూపులు అంతా హడావిడిగా జరిగిపోయాయి. మనం కలిసి ఫ్రీగా మాట్లాడలేకపోయాం ఆ టైంలో. తర్వాత కలుద్దాం అనుకుంటే మన ఇద్దరి జాబ్స్ ఇక్కడే కాబట్టి వెంటనే వచ్చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఒకసారి కలుద్దామని రమ్మన్నాను. అంటే మనసు విప్పి మాట్లాడుకోవడానికా? నాన్న, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ పెప్పుకు వినడానికి చూడడానికి చాలా దరిద్రంగా ఉంటుంది. రేయ్, మనసు విప్పి మాట్లాడుకోవడం అంటే నువ్వు అనుకునేది కాదురా. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవడం, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం. సరే రా, నేను వెళ్తాను. నువ్వు ఆగరా రేయ్. పర్లేదు, మీరు కూడా ఉండండి. అంటే మీ ఇద్దరి మధ్య నేను ఎందుకండి? అదేంటి, తను కూడా ఉందిగా. అయితే తను కూడా మా రూమ్కి పంపించండి. మీ మీటింగ్ అయ్యాక కాల్ చేయండి, తను డ్రాప్ చేసి వీడిని తీసుకెళ్తా. హలో, ఎవరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీరు కూడా ఇక్కడే ఉండండి. అంటే బాగోదేమోనండి. హలో, వాళ్ళు ఇంతలా అడుగుతుంటే చిన్నపిల్లలా మారం చేస్తారెందుకు? ఓకే ఓకే ఓకే, ఉంటాను ఉంటాను.